హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ వచ్చి February 23, 2024. ఇక ఈ వీడియోలో పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయర్స్ రివ్యూ చెప్పబోతున్నాను. డీటెయిల్స్లోకి వెళ్తే ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా, ఇది టోటల్ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్. ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడటానికి ఇండియా వచ్చింది. ఆల్రెడీ 3 టెస్టులు జరిగిపోయినాయి. ఇది 4th టెస్ట్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఇండియా ప్రస్తుతానికి 2-1 సిరీస్ ఆధిక్యంలో ఉంది. ఈ 4th టెస్ట్ ఇండియా గెలిస్తే ఆల్రెడీ 2 గెలిచింది కాబట్టి 3-1 ఆధిక్యంలోకి వెళ్తుంది. అది ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమం అవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ 4th టెస్ట్ మ్యాచ్ లైవ్లో చూడాలనుకుంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ 4th టెస్ట్ మ్యాచ్ రాంచీలో జరుగుతుంది. రాంచీ పిచ్చి స్పిన్నర్కి అనుకూలంగా ఉంటుంది. కొద్ది సమయం పాటు బ్యాటింగ్ కూడా అనుకూలిస్తుంది. పిచ్పై కొంచెం గ్రాస్ ఉంటుంది. టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ విషయంలో రోహిత్ శర్మ కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నాడు. 4th ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడాలంటే చాలా కష్టం ఈ పిచ్ మీద. టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూద్దాము. ఇంగ్లాండ్ టీంలో 2 చేంజెస్ చేశారు. మార్క్ వుడ్ ప్లేస్లో రాబిన్సన్ వచ్చాడు. రెహాన్ ప్లేస్లో బషీర్ వచ్చాడు. మిగతా టీం అంతా సేమ్, నో చేంజెస్. టీమిండియా ప్లేయింగ్ 11లో ఓన్లీ 1 చేంజ్. బుమ్రాకి రెస్ట్ ఇచ్చి బుమ్రా ప్లేస్లో ఆకాష్ దీప్ని తీసుకున్నారు. మిగతా టీం అంతా సేమ్, నో చేంజెస్. ఈ సిరీస్లో ప్లేయర్స్ యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీ ఫస్ట్ పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. క్రాలీ యొక్క పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 20 రన్స్కి అవుట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 31 రన్స్కి అవుట్ అయ్యాడు. సెకండ్ టెస్ట్లో చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 76, సెకండ్ ఇన్నింగ్స్ 73, రెండు ఇన్నింగ్స్లో 50 కొట్టిండు. థర్డ్ టెస్ట్లో చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 15, సెకండ్ ఇన్నింగ్స్లో 11 రన్స్కి అవుట్ అయ్యాడు. సెకండ్ టెస్ట్లో బాగా ఆడాడు. అగ్రెసివ్ ప్లేయర్ కాలీని తొందరగా అవుట్ చేస్తే ఇండియాకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లాండ్ ఇంకో ఓపెనర్ బ్యాటర్ బెన్ డకెట్ సెకండ్ పొజిషన్లో బ్యాటింగ్ వస్తుంటాడు ఇంగ్లాండ్ తరపున. బెన్ డకెట్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 35 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 47 రన్స్, సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 21 అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 28. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎక్సలెంట్గా ఆడిండు, 153 రన్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 4 రన్స్కి అవుట్ అయ్యిండు. వెరీ డేంజరస్ ప్లేయర్. బెన్ డకెట్ని ఎర్లీగా అవుట్ చేస్తే టీమిండియాకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఓలీ పోప్ థర్డ్ ప్లేస్లో బ్యాటింగ్ వస్తుంటాడు. ఓలీ పోప్ ఈ సిరీస్లో పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 రన్కి అవుట్ అయ్యిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 196 రన్స్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 4 రన్స్తో డబుల్ సెంచరీ చేసేవాడు. వెరీ సేఫెస్ట్ ప్లేయరు, ఫైన్ ప్లేయరు. క్రీజ్లో ఎక్కువసేపు ఉన్నాడంటే భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 23, సెకండ్ ఇన్నింగ్స్లో 23, రెండు ఇన్నింగ్స్లో సేమ్ స్కోర్ కొట్టి అవుట్ అయ్యిండు. థర్డ్ టెస్ట్లో మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో 39, సెకండ్ ఇన్నింగ్స్లో 3 రన్స్. జేరూట్ నెంబర్ 4లో వస్తాడు బ్యాటింగ్కి. ఈ సిరీస్లో జేరూట్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తున్నాడు. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అంతగా ఇవ్వలేదు. ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 29కి అవుట్ అయ్యిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 2 రన్స్కి అవుట్ అయ్యిండు. సెకండ్ టెస్ట్లో 5 రన్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 5, సెకండ్ ఇన్నింగ్స్లో 6 రన్స్కి అవుట్ అయ్యిండు. థర్డ్ టెస్ట్లో 18 రన్స్కి ఫస్ట్ ఇన్నింగ్స్, 7 రన్స్కి సెకండ్ ఇన్నింగ్స్ అవుట్ అయ్యిండు. 7 వికెట్లు తీసింది ఈ సిరీస్లో. ఈ 4వ టెస్ట్లో జేరూట్ సెంచరీ పెండింగ్ ఉంది. భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. జానీ బెయిర్స్టో నెంబర్ 5లో వస్తాడు బ్యాటింగ్కి. వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్ ఇన్ ఇంగ్లాండ్. ఎప్పుడైనా బిగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. ఈ సిరీస్లో బెయిర్స్టో పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 37 రన్స్కి అవుట్ అయ్యిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 10 రన్స్కి. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ 25 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్ 26 రన్స్. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 4 రన్స్కి అవుట్ అయ్యిండు. టీమిండియా బెయిర్స్టోని ఎర్లీగా అవుట్ చేయగలిగితే విన్నింగ్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ నెంబర్ 6లో బ్యాటింగ్ వస్తాడు. ఈ సిరీస్లో స్టోక్ పర్ఫార్మెన్స్ చూద్దాము. ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 70 రన్స్కి అవుట్ అయ్యిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 6 రన్స్కి అవుట్ అయ్యిండు. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 47 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 11 రన్స్. థర్డ్ టెస్ట్లో 41 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్, 15 రన్స్ సెకండ్ ఇన్నింగ్స్. స్టోక్ ఆల్వేస్ డేంజరస్ ప్లేయరు. ఎప్పుడైనా బిగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. టీమిండియా బెన్ స్టోక్ని ఎర్లీగా అవుట్ చేయగలిగితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బెన్ ఫోక్స్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు. ఈ సిరీస్లో అంతగా ఫామ్లో లేడని చెప్పాలి బెన్ ఫోక్స్. ఫస్ట్ టెస్ట్లో 4 runs అండ్ 34 runsకి అవుట్ అయ్యిండు. సెకండ్ టెస్ట్లో 6 runs అండ్ 36. థర్డ్ టెస్ట్లో 13 runs అండ్ 16 runs. అంతగా ఫామ్లో లేడు ఈ సిరీస్లో. హార్ట్లీ నెంబర్ 8లో బ్యాటింగ్ వస్తాడు. ఎక్సలెంట్ ఆల్రౌండరు. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. హార్ట్లీ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ టెస్ట్లో 23 runs ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ 34 runs. బౌలింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు. సెకండ్ టెస్ట్లో బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 21 runs, సెకండ్ ఇన్నింగ్స్లో 36 runs. బౌలింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడ్డాయి సెకండ్ టెస్ట్లో. థర్డ్ టెస్ట్లో బ్యాటింగ్లో 9 runs ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 16 runs. థర్డ్ టెస్ట్లో బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్. ప్రస్తుతం ఈ 4 టెస్ట్లో పిచ్చి స్పిన్కి అనుకూలంగా ఉంది కాబట్టి టీమిండియా హార్ట్లీ బౌలింగ్లో చాలా కేర్గా ఆడాల్సి ఉంది. రాబిన్సన్ ఫాస్ట్ బౌలరు 9th వికెట్గా వస్తాడు. ఈ సిరీస్లో అయితే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అండర్సన్ నెంబర్ 10లో బ్యాటింగ్ వస్తాడు. వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ డేంజరస్ బౌలర్. బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 runsకి అవుట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 runsకి అవుట్ అయ్యాడు. థర్డ్ టెస్ట్లో 1 run, ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 run, సెకండ్ ఇన్నింగ్స్లో 1 run. బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ ఆడలేదు. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్లు ఏం పడలేదు. అండర్సన్ బౌలింగ్ కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే ఇండియాకి విన్నింగ్ కంపల్సరీగా వస్తుంది. బషీర్ స్పిన్నరు 11th డౌన్లో బ్యాటింగ్కి వస్తాడు. ఫస్ట్ టెస్ట్ అండ్ థర్డ్ టెస్ట్ ఆడలేదు మ్యాచ్. సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 8 runs, సెకండ్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు. బౌలింగ్ కూడా చూస్తే సెకండ్ టెస్ట్ మాత్రమే ఆడాడు కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్. ఈ రాంచీ పిచ్చి స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీమిండియా ప్లేయర్స్ బషీర్ బౌలింగ్లో జాగ్రత్తగా వికెట్ పడకుండా ఆడితే టీమిండియాకి విజయం కంపల్సరీగా వస్తుంది. ఒకసారి టీమిండియా ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం ఈ సిరీస్లో. జైస్వాల్ ఇండియన్ ఓపెనర్ నెంబర్ 1 పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. ఈ కుర్రోడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సిరీస్లో ప్రతి మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 80 runs, సెకండ్ ఇన్నింగ్స్లో 15 runsకి అవుట్ అయ్యిండు. సెకండ్ టెస్ట్లో అద్భుతమైన డబుల్ సెంచరీ ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 17 runs. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 10 runsకి అవుట్ అయినా సెకండ్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ కుర్రాడు ఇంకొకసారి భారీ ఇన్నింగ్స్ ఆడాడంటే టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మ్యాచ్లో. కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెకండ్ పొజిషన్లో బ్యాటింగ్ వస్తాడు. రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 24కి అవుట్ అయ్యిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 39 runs. సెకండ్ టెస్ట్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 14, సెకండ్ ఇన్నింగ్స్లో 13 runs. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 131 runsతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 19 runs. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంకొకసారి భారీ ఇన్నింగ్స్ ఆడితే ఇండియా కంపల్సరీగా గెలుస్తుంది. శుభ్మన్ గిల్ నెంబర్ 3లో బ్యాటింగ్ వస్తుంటాడు. శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 23 runsకి అవుట్ అయ్యిండు, సెకండ్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 34 runs, సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఒక బ్రిలియంట్ 100 కొట్టిండు. అద్భుతమైన ఫామ్లోకి వచ్చిండు. థర్డ్ టెస్ట్లో మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 91కి అవుట్ అయ్యిండు. జస్ట్ 9 runs అయితే ఇంకో సెంచరీ వచ్చేది. శుభ్మన్ గిల్ నుంచి ఇంకో భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పటిదార్ నెంబర్ 4లో బ్యాటింగ్ వస్తాడు. పటిదార్ పర్ఫార్మెన్స్ అంతగా ఏం లేదు ఈ సిరీస్లో. ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పటిదార్ ఆడలేదు. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 32 runs చేసిండు, పర్వాలేదు అనిపించుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 9 runsకి అవుట్ అయ్యిండు. థర్డ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 runsకి అవుట్ అయ్యిండు, సెకండ్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు. టీమిండియా పటిదార్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పటిదార్ భారీ ఇన్నింగ్స్ ఆడి తను నిరూపించుకోవాలి. టీమిండియా కన్ఫామ్గా గెలవాల్సిన మ్యాచ్ ఇది. పటిదార్ ఒత్తిడి తట్టుకొని ఎలా ఆడతాడో చూడాలి. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం తనకి ప్లేస్ కన్ఫామ్ అవుతుంది. సర్ఫరాజ్ ఖాన్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఫస్ట్ టెస్ట్ ఆడలేదు, సెకండ్ టెస్ట్ ఆడలేదు, ఆడింది థర్డ్ టెస్ట్ ఓన్లీ. ఆడింది ఒక మ్యాచ్ అయినా ఆ మ్యాచ్లో అదరగొట్టిండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 62, జస్ట్ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యిండు. అలా రన్అట్ అయినందుకు రోహిత్ శర్మ కూడా చాలా ఫీల్ అయ్యిండు.
నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో 68 నాట్అవుట్. సర్ఫరాజ్ ఖాన్ ఇంకొకసారి వేగంగా పరుగులు చేస్తే టీమిండియాకు కన్ఫామ్గా విజయం వస్తుంది. రవీంద్ర జడేజా నెంబర్ 6లో బ్యాటింగ్ వస్తాడు. మ్యాచ్ విన్నర్, ఎక్సలెంట్గా ఫామ్లో ఉన్నాడు ఈ సిరీస్లో. ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 87 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 2 రన్స్కి అవుట్ అయ్యాడు. బౌలింగ్ చూస్తే ఫస్ట్ టెస్ట్లో 3 వికెట్లు, ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు. రెండో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 112, సెకండ్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం రాలేదు. బౌలింగ్ చూస్తే థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు. ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. రీసెంట్గా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో ఆల్రౌండింగ్ ర్యాంకింగ్లో నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది. జడేజా నుండి ఇంకొక మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తే టీమిండియా కన్ఫామ్గా గెలుస్తుంది. జ్యూరెల్ వికెట్ కీపరు నెంబర్ 7లో బ్యాటింగ్ వస్తాడు. ఫస్ట్ టెస్ట్ ఆడలేదు, సెకండ్ టెస్ట్ ఆడలేదు. ఓన్లీ థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 46 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. జ్యూరెల్ నుండి ఒక మ్యాచ్ విన్నింగ్ నాకు ఎక్స్పెక్ట్ చేస్తుంది టీమిండియా. అశ్విన్ నెంబర్ 8లో బ్యాటింగ్ వస్తాడు. అశ్విన్ పర్ఫార్మెన్స్ ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్లో బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 రన్కి అవుట్ అయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 28 రన్స్. సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 20 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 29. థర్డ్ టెస్ట్లో 37, ఫస్ట్ ఇన్నింగ్స్లో 37, సెకండ్ ఇన్నింగ్స్కి బ్యాటింగ్ వచ్చే అవకాశం రాలేదు. బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు. సెకండ్ టెస్ట్లో బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్ ఏం పడలేదు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 వికెట్, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్. అశ్విన్ నుంచి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసింది టీమిండియా. ఎక్సలెంట్ ఆల్రౌండర్ అశ్విన్. కులదీప్ యాదవ్ నెంబర్ 9లో బ్యాటింగ్ వస్తాడు. ఫస్ట్ టెస్ట్ ఆడలేదు అసలు. సెకండ్ టెస్ట్లో బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 8 రన్స్కి అవుట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 0కి అవుట్ అయ్యాడు. బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్. థర్డ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో నైట్ వాచ్మెన్గా వచ్చి 27 రన్స్ వేసిండు. బౌలింగ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది టీమిండియా. కుల్దీప్ కానీ ఎక్సలెంట్గా ఆడితే ఇండియా. హర్షదీప్ నెంబర్ 10లో బ్యాటింగ్ వస్తారు. ఇదే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు హర్షదీప్. ఎలా ఆడతాడో చూద్దాము, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. సిరాజ్ నెంబర్ 11లో బ్యాటింగ్ వస్తాడు. ఈ సిరీస్లో సిరాజ్ పర్ఫార్మెన్స్ చూస్తే బ్యాటింగ్లో ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 12 రన్స్. బౌలింగ్లో ఫస్ట్ టెస్ట్లో ఏం వికెట్లు పడలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 0, సెకండ్ ఇన్నింగ్స్లో 0. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ అసలు ఆడలేదు. థర్డ్ టెస్ట్ వచ్చి బ్యాటింగ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యిండు. బౌలింగ్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడ్డాయి. సిరాజ్ ఎక్సలెంట్ బౌలరు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఫ్రెండ్స్, 4వ టెస్టు లైవ్ చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో, ప్లేయర్స్ రివ్యూ వీడియో. రేపు డే 1 రివ్యూ వీడియో పెడుతున్నాను. నా రివ్యూస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.